నేడు కేంద్ర కేబినెట్ సమావేశం బడ్జెట్ సెషన్ నిర్వహణపై చర్చ. నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల. నేడు తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులు విడుదల. ఆగస్టులోపే 3 విడతల్లో పూర్తి చేస్తామన్న రేవంత్. నేడు బ్యాంకర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. రుణమాఫీపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం. నేటి నుంచి తెలంగాణ డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్షలు. ఆగస్టు 5 వరకు జరగనున్న ఎగ్జామ్స్. నేటి నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఈ నెల 28 వరకు జరగనున్న సభ్యత్వ నమోదు. నైనీ బొగ్గు బ్లాక్ పనుల్లో వేగం పెంచండి. అధికారులకు భట్టి దిశానిర్దేశం. కొత్తగా 6,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఉత్తమ్. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలది రాద్ధాంతం. 30,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్న శ్రీధర్ బాబు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తికి అస్వస్థత. నిమ్స్ ఆసుపత్రిలో కోలుకుంటున్నానని వెల్లడి. కేంద్ర మంత్రి నడ్డాతో మంత్రి సత్యకుమార్ భేటీ. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి 1000 కోట్లు ఇవ్వాలని వినతి. బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలెందుకు? చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిల విమర్శలు. తిరుపతి జిల్లా కొట్టాల గ్రామంలో చిరుతపులి సంచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టులు హతం. ఉగ్రదాడిలో అధికారి సహా 4 జవాన్లు మృతి. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగింత. కొత్త స్కీమ్ ప్రకటించిన ఏక్నాథ్ షిండే ప్రభుత్వం. డిగ్రీ పాస్ అయితే నెలకు 10,000 ఆర్థిక సాయం. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రియాంక గాంధీ. నేపాల్ కొత్త ప్రధానికి నెల 21న విశ్వాస పరీక్ష. ఇటీవలే 4వ పీఎంగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం. ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా. 13 మంది భారతీయులు సహా 16 మంది గల్లంతు. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల. అక్టోబర్ నెల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. మరికొద్ది రోజుల్లోనే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం. భారత్ తరపున 117 మంది అథ్లెట్లు.